ప్రభుత్వము ఇక్కడ ఉన్న పోలీసులు నిజంగా కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. నేను పోలీసు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా డీజీపీ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే పోలీసు అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు, రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే, ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భారతి గారు ఇప్పుడు నిజంగా కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. దాదాపుగా మొత్తం ఆమె పెల్విస్ బోన్స్ కానీ, మొత్తంగా యూరినరీ బ్లాడర్ కానీ మొత్తం పంక్చర్ అయిపోయిన పరిస్థితి, చాలా క్రిటికల్ గా ఉన్నారని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సర్జరీలు ఒకటి కాదు 3 సర్జరీలు చేయాల్సి ఉంది. దాదాపు 3 వారాలు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒక్కరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసిన వాడు ఒకడు, చేపించిన వాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆ కుటుంబం ఇవాళ నష్టపోయి మొత్తం పిల్లా పాపతో సహా ఇవాళ హాస్పిటల్ ముందు దాదాపు 4 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితున్నది. మొత్తం వైద్యానికి సంబంధించి మరి పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్లీ చెప్తా ఉన్నా. మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గాని, అక్కడ సూర్యాపేట జిల్లాలో గాని, నల్లగొండ జిల్లాలో గాని, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్లీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ, భారతి గారి కుటుంబానికి, అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు, కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, దయచేసి మీరు సంయమనం పాటించండి. కానీ సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే అందరికంటే ముందుండి మేమే ఉండి, అవసరమైతే డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా పిలుపునిస్తాం, అవసరమైతే ప్రతి ఎస్పీ కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునిస్తాం. వదిలిపెట్టం. దయచేసి ఎవరు ధైర్యం సడలకుండా ఉండాలని చెప్పి కూడా కోరుతూ, వారికి అండగా నిలబడ్డ మా కార్యకర్తలు, మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వారి ప్రాణాలు కాపాడుకోవడం మీద దృష్టి పెట్టుకుందాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేద్దాం. తప్పకుండా ఎస్పీ గారితో, డీజీపీ గారితో, అందరితో కూడా పార్టీ డెలిగేషన్ పోయి మాట్లాడుతుంది. ఒక్కరు కూడా ఇందులో మిగలకుండా ఎవరెవరైతే దాడి చేసినారో అందరూ అరెస్ట్ అయ్యేదాకా, అందరికి శిక్ష పడేదాకా